వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను జాకిర్ హుసేన్. ఎస్, వార్ 2 నిజంగా వార్ నడుస్తుందనే చెప్పాలి ప్రస్తుతం థియేటర్స్ దగ్గర. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు నిజంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. సో వార్ 2 మూవీ ఇంతకు ముందే చూడడం జరిగిందనమాట. సో వార్ 2 మూవీ రివ్యూకి వచ్చేస్తే సో కంటెంట్ లోపల ఉన్న కంటెంట్ మొత్తం చెప్పడం కంటే షార్ట్ కట్ లో చెప్పేస్తాను. సో ఇద్దరికి, హితిక్ రోషన్ కి అట్లానే ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్స్, ఎవరు వీళ్ళనా ఎవరు హీరోనా అని ఎవరు అంచనా వేయలేరు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. ప్రేక్షకులు నిజంగా ఈ సినిమా సో ఇప్పటి వరకు ఇండియాలో ఇప్పటి వరకు రాని సినిమాల్లో కూడా కొంచెం రొటీన్ గా అంటే కొత్తగా ఉందని చెప్పాలి యాక్చువల్లీ. సో సినిమాలో కియారా అద్వానీ పాత్ర కూడా కాస్త కీలకమైన పాత్ర అనే చెప్పాలి. సో లాస్ట్ కి ఫైనల్ గా ఇప్పుడు హృతిక్ రోషన్ అట్లానే ఎన్టీఆర్ కి మధ్య జరిగే ఫైటింగ్ సీన్స్ కావచ్చు, సో మధ్యలో వచ్చే ఎలివేషన్స్ కావచ్చు, సో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయనే చెప్పాలి. సో ఒకసారి మనం ఫ్రాన్స్ ని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ థియేటర్ దగ్గర మనం చూసుకోవచ్చు, మామూలుగా లేదు హడావుడి. మళ్ళీ ఏరోప్లేన్ లో పడతాడు. ఏరోప్లేన్ లో ఎట్లా రివీల్ చేస్తాడన్నా, లోపల బాక్స్ తీసి దమ్మని కూర్చుతాడు. ఆ మిషన్ తీస్తాడన్నా, మామూలుగా అసలు అన్నా స్విట్జర్లాండ్ లో లాస్ట్ ఫైట్ ఉంటుందన్నా, ఇట్లా పట్టుకొని మామూలుగా అసలు ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అది. అలా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు ఉందనే సినిమా. మారులే సినిమా అసలు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ అందాలు ఉంటాయి నాకు ఎలా పప్పవి మామూలు అసలు. అసలు ఆ పాట ఉందన్నా నెక్స్ట్ లెవెల్ అన్నా. గూస్ బంప్స్ అలా చూపించిందా? అసలు 6 ప్యాక్ కాదన్నా, మీరు కరెక్ట్ లెక్క పెట్టిన 8 ప్యాక్ ఉంది అన్న. బాలీవుడ్ కాదు అన్న, హాలీవుడ్. జనాలు ఎర్రి పప్పులు చేశారు. ఇది బాలీవుడ్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ. ఒక్కొక్క ఫైట్ ఎట్లుందో తెలుసా అసలు. కిరాక్ అసలు బీపీ టాబ్లెట్ వేసుకుంటా నా సినిమాకి. అసలు హీరో ఎవడు, విలన్ ఎవడు, హృతిక్ రోషన్ అసలు ఎన్టీఆర్ అసలు సస్పెన్స్ మధ్యలో ఒక మామూలు లేదండి అసలు మూవీ కాదన్నా. అసలు ఇద్దరి మధ్యలో ఎవరు అసలు డామినేషన్ ఎట్లుంటది అనమాట. హృతిక్ రోషన్ మనోడా అసలు నెక్స్ట్ లెవెల్. హాలీవుడ్ రైన్ సినిమా ఎప్పుడైనా చూసారన్నా? ఈ మధ్యన 100 రూపాయలు పెట్టి చూడాలి అంటే ఇది ఒక్క మూవీ అన్నా. హాలీవుడ్ మూవీ ఎక్కడైనా చూడాలంటే నెంబర్ 1 మూవీ ఇది ఏమన్నది అసలు అన్నా. అలా చెప్పినా కదన్నా, కియారా బంధాలు తగ్గ ఉంటాయన్నా. అసలు యాక్టింగ్ అంటే మార్లెస్ సింపేసింది అసలు అన్నా. అన్నా ఒక సాంగ్ ఉంటదన్న ఇద్దరిది స్విట్జర్లాండ్ లో. స్విట్జర్లాండ్ లో సాంగ్ ఉంటదన్నా. అసలు ప్రీతం కొట్టిందన్న మ్యూజిక్ మామూలు కాదు. ప్రీతం అంటే మీకు బ్రహ్మాస్త్రం తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్. అసలు అట్లా తేలిపోతుంటాం, ఆ పాటలు వింటే సినిమాలో తేలిపోతుంటాం అనమాట. అలా ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ అన్న, హీరోయిన్ లేదనమాట. అలా చెప్పాలన్నా, చెప్తే వస్తారు జనాలు. అసలు కాదు, ఇప్పుడు చెప్తున్నా, ఏ కూల్లా కొడుకు కూడా మా సినిమా ముందు పనికిరాడు. అర్థమైంది కదా నా ఫోటో. అవును, ఆ కూల్లా కొడుకునే అంటున్నా. అసలు ఎట్లుంది తెలుసా మూవీ? మీ అందరికి తెలియాలా. ఇప్పుడు నేను ఉన్నా, ఆడి ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు ప్రొడ్యూసర్. అలా అదే పప్పులు చేసిన సినిమా. అసలు మీకు తెలుసు కదా, రజనీకాంత్ కబాలి సినిమా తెలుసు కదా. ఏరోప్లేన్ మీద ఆడలేసిండ్రు, దాడితో గుట్టు మీద వేసిండ్రు. ఆడి గుట్టు మీద వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? ఆడి ఫ్రెండ్ కాడు, ప్రొడ్యూసర్ కాబట్టి. ఆడిని లేపడానికి, ఇండస్ట్రీ లేపడానికి కాదు. రమ్మన్ బ్రో, రమ్మని చెప్తా. నా దగ్గర ఆగండి, కబాలి సినిమాకి నేను చెప్తా. ఇరమండలం శ్రీ వరలక్ష్మి థియేటర్లో 1,20,000కి ప్రింట్ కొని మొత్తం డబ్బు సంఖ్య నాకించుకున్నాను ఇలా సినిమాకి. అవులేనా కొడుకు, పనికిరాని సినిమాకి అంత హైప్ ఇవ్వడం దేనికాడు? ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది, ప్రొడక్ట్ తగ్గట్టు కదా మనం హైప్ ఇస్తాం. ఒకసారి చూపిస్తాం మీకు. బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి. ఈ రోజు ఆ సినిమాకి ఎట్లా ఉందో తెలుసా? ప్రమోటెడ్ అనమాట. అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని. అవునా? నేను ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చూపిస్తా. నేను మన 2 సినిమాలు చూపిస్తా, వార్ 2 చూపిస్తా, అవులే గారి సినిమా కూడా చూపిస్తా. మీరే చెప్పండి. ఇక్కడ చూడండి, జూమ్ చేసుకో అన్నా. కూలీ సినిమా చూడు, ప్రమోటెడ్. ఇక్కడ చూడండి, వార్ 2 ప్రమోటెడ్ అని ఉందా? లేదు. మేము ప్రమోట్ చేసుకోకర్లే సినిమాని అలా చూడనా. 1.1 మిలియన్ ప్రమోట్ చేసినావు కాబట్టి నీకు 1.1 మిలియన్ వచ్చిందా? అవులేదా? లేకపోతే నీకు ఎట్లా వస్తుంది?
నేను ప్రమోట్ చేయక్కర్లే. 1.1 మిలియన్ వ్యూస్ ఎట్లా వచ్చినాయి మాకు, అంతమంది లైక్స్ ఎట్లా కొట్టిండ్రు. సినిమాలో సత్తా ఉంది, దమ్ము ఉంది, నికార్స్ అయిన పవర్ ఉంది లోపల. అన్నా మనం ఇది దేశం అన్నా, ఇది ఒక దేశం కోసం వచ్చిన సినిమా, ఒక దేశ పౌరుడి కోసం సినిమా. ఇండియాని ఎట్లా కాపాడిందనే సినిమా. అట్లాంటి టైంలో హీరోయిన్ ఉండాల్సిన అవసరం లేదు. హీరోయిన్ లేదని కాదు, మూవీలో హీరోయిన్ ఉంది అన్నా. ఇద్దరు కలిపి కాపాడతారు, ఇద్దరు కలిపి కాపాడతారు మూవీని. ఈ సినిమా ఎట్లా కాపాడారంటే మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పిన ఆ కియారా పాప అందాలు ఉంటాయన్నా మామూలు కాదు. బీచ్ దగ్గర బిగినింగ్ లో అలా సాంగ్ నేను పాడితే బాగోదన్నా. అదా అదా నెక్స్ట్ అన్నా అన్ని నేనే చెప్పేస్తే మరి సినిమాకి ఎప్పుడు పోతారండి? డైలాగ్ లేవు, చెప్పడం లేవు అన్నా. డైలాగ్ నోట్ తో చెప్తే మీకు వినిపించావు, అవి కళ్ళకి ఎదురుగా కనిపించాలా? కనిపిస్తున్నప్పుడు అప్పుడు ఉంటదన్న లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ అన్నా. 2 కాలర్లు ఇట్లా ఎగలేసుకుని మా బాలీవుడ్ మూవీ కాదు హాలీవుడ్ మూవీ రేంజ్ లో మా టాలీవుడ్ యాక్టర్ తీసిన చెప్పుకోవచ్చు. అట్లాంటి నికార్స్ అయినా జడ్స్ మూవీ అన్న ఇది. అసలు ఒక్కొక్క సీన్ ఎలివేషన్ ఎట్టుందన్నా. అసలు ఫైట్స్ ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు అందరు ఎంట్రీ అంటుంటారు తెలుసా. అసలు అందా ఇట్లా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తాడు, జంప్ చేస్తాడు. ఎక్కడ పడతాడు అనుకున్నాడు? మెట్రోలో పడతాడు. మెట్రోలో ఇంజన్ అన్నా అన్నా మెట్రోలో ఇంజన్ ని దాన్ని ఇట్లా లేపుతాడన్నా. దెబ్బకి ఎంతమంది ప్రాణాలు కాపాడతాడో తెలుసా ఒక్క ఎలివేషన్ లో. ఫైటర్ జెట్ F-70 ఉంటది. ఇటు పక్క ఈ మూవీ అసలు ఏ ఫ్యాన్ అయితే ఎవరు రివీల్ చేయొద్దు. ఏమా ఏమంటివి ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారిమణి సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడి జాతి మా నవజాతి. నీత వంద మా జాతి మూలంలా ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవులనే చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. దేటి నుంచి దేవుడు అతుకుడు నరుడు అతముడు అన్నకించే భావాన్ని కుకటి వేలతో సైతం తగిలించి వేస్తుందా. ముక్కులు పొందే ముక్కోటి దేవుకులు, దిక్కుల నేల అష్ట దిక్పాలకులు, మాడిచ్చే పంచభూతం సైతం జయహోనాడు హర్షించే విధంగా ఈ సింహాసం అధిష్ఠించదు. స్వర్ణమన్మయ రసగత ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరిహార సమూహ మాధ్యమున భూత పరీక్ష ధర్మమున ఈ రౌరమున సర్వదా సతత శాస్త్ర పాప పంకిలమైన కుల మత జాతి కుటుంబం సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించారు. ఎనీ డౌట్స్? ఒక్క డౌట్ ఉందన్న, అంటే లోకేష్ గారు కూలీకి సపోర్ట్ చేశారు, ఈ వారికి సపోర్ట్ చేయకుండా, అదే డౌట్ భయ్యా. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు వేసుకున్నాడు. మావాడు ఏం లేదు, ఒక్క చిన్న కాలర్ షర్ట్ వేసుకొని వచ్చిండు, 2 కాలర్ లేపి తెంగిండు. అన్న లేపిండు, మేము లేపుడు లేట్ ఉంది, ఇప్పుడు లేపిస్తాం. ఇంకోటి ఖైరాద్వాని ఫ్యాన్స్ కి అయితే మీ గుండె గుమ్మంలోకి వస్తా ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. అది